అందరికీ నమస్కారం. మహిళతో దొరికిపోయిన మంత్రి. ఇదేంటని ప్రశ్నించిన భార్యపై దాడి. అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. అయితే రవాణా శాఖ మంత్రి ఈయన కేబి గణేష్ కుమార్ ఈయన పేరు. అయితే ఈయన కేరళ రవాణా శాఖ మంత్రి అన్నమాట. తన భర్త మరో మహిళతోని ఏకాంతంగా ఉండగా తాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని, ఆ సమయంలో తనను మంత్రి సిబ్బంది బంధించారని ఆయన భార్య బిందు మీనన్ బహిరంగంగా ఆరోపణలైతే చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. అయితే మంత్రి గణేష్ కుమార్ తనను మానసికంగా వేధించారని శనివారం రోజునైతే కొట్టరకర సమీపంలోనైతే బాల్కంలో ఉన్న వారి నివాసంలో ఆయన్ను ఒక మహిళతోని అభ్యంతరకర పరిస్థితుల్లోని చూశానని మంత్రి భార్య అయితే బిందు మీనన్ మీడియా ముందైతే వెల్లడించారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని ఆమె తెలుపుతున్నారు. మంత్రి అనుచరులు శాంతన్ అలాగే ప్రదీప్ తనను గదిలో బంధించి ఫోన్ లాక్కునే ప్రయత్నం కూడా చేశారని చెప్తున్నారు. మాజీ డీజీపీ శ్రీలేఖ సలహాతోని పోలీసులకు ఫోన్ చేసినా సరే వారు వచ్చి ఏమీ చేయలేకపోయారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమె. వాళ్ళు వచ్చే లోపే సదరు ఆ మహిళను అయితే మంత్రి సిబ్బంది కారులోని పంపించేశారని కూడా చెప్తున్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కుమార్తె వీణా విజయన్ కూడా వివరించినట్లు ఆమె వెల్లడించారు. ఈ విషయం పైన ఆమెకి ఎలాంటి న్యాయం చేస్తారో మరి వేచి చూడాలి. ఇప్పుడైతే మీడియాకి ఎక్కారు కదా, మరి దీనిపైన ఆమె ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది. అయితే ఆమెకి ఎంత న్యాయం చేస్తారో మరి వేచి చూడాలి. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియజేసండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.